రోజురోజుకు పశ్చిమాసియా యుద్ధం విస్తరిస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా గ్రూప్లోకి బ్రిటన్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డైలీ మెయిల్ కథనం వివరించింది. బ్రిటన్ తన అణు జలాంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరించినట్లుగా డైలీ మెయిల్ కథనం పేర్కొంది. దీంతో ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందని సమాచారం. నాటో దేశాలపై ట్రంప్ ఈ మధ్యకాలంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్ జలసంధి విషయంలో ఆ దేశాలు స్పందించడం లేదని, అవి పిరికి దేశాలని కామెంట్ చేశారు. అమెరికాలోని నాటో దేనికి పనికిరాదని, పేపర్ పులి లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటామని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. అరేబియా సముద్రంలో బ్రిటన్ మోహరించిన అణు సబ్ మెరైన్లో టుమాహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయనేది సమాచారం. హెచ్ఎంఎస్ హన్సన్ అనే జలాంతర్గామి మార్చి 6న ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిందని, అరేబియా సముద్రంలోని పరిస్థితులు వివరించేందుకు ప్రతి 24 గంటలకు ఒకసారి హెచ్ఎంఎస్ హన్సన్ ఉపరితలానికి వస్తున్నట్లుగా డైలీ మెయిల్ కథనం వివరించింది.